ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కనీస పరీక్షలను పేపర్‌లు లీక్ కాకుండా పరీక్షలను కూడా నిర్వహించలేకపోతూ ఉన్నారు. ఈ 12 ఏళ్ల ఎన్‌డీఏ సర్కార్‌లో కేంద్రంలో అయితే కొన్ని వందల 140 సార్లు పైగా పేపర్ లీకులయ్యాయి. రకరకాల పేపర్‌లని. కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఆధారాలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం నీటి వ్యవహారం చూస్తూ ఉన్నాం. మరొక పక్క బీహార్‌లో ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల ఆందోళన ర్యాలీ. చివరికి 6 సంవత్సరాల బాలుడు కూడా ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద కూర్చొని, నా తల్లి కోసం నేను కూర్చున్నా, నా భవిష్యత్తు నాశనం కాకూడదని నేను కూర్చున్నా అని చెప్పి 6 ఏళ్ల బాలుడు కూడా కూర్చుంటే పోలీసులు తీసుకెళ్ళడాన్ని మనం చూసాం. అండ్ తాజాగా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం నిర్వహించినటువంటి పరీక్ష ఏదైతే ఉందో, ఆ పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. మళ్ళీ కారణం ఏందంటే లీకులు. పేపర్ లీక్ అయింది అని. వాస్తవానికి ముంబై పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ పరీక్షలో స్క్రీనింగ్ టెస్టులు అయిపోయాయి, ఇంటర్వ్యూలు అయిపోయాయి, మెరిట్ లిస్టు కూడా వచ్చేసింది. అయితే అక్కడ ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఒక్కో పోస్టు 40 లక్షలకు అమ్ముకున్నారు అని ఎప్పుడైతే సంచలనమైనటువంటి కొన్ని ఆరోపణలు, ఆధారాలు బయటకు తెచ్చారో, నెక్స్ట్ దీని మీద జంజి గట్టిగా గలమెత్తడం కూడా మొదలెట్టి, దీనికోసం అవసరమైతే మరో పెద్ద ఉద్యమానికి కూడా కొందరు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ప్రజాప్రతినిధులు కూడా దీని మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి అని చెప్పడం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద పూర్తిగా ఒత్తిడి కనిపించింది. పరీక్ష కంటే 2-3 రోజుల ముందే ప్రశ్నాపత్రాలు కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయినాయట. ఈ విషయం వాళ్ళ విచారణలో కూడా తేలిందట. సో అందుకని చెప్పి మొత్తం పరీక్షను రద్దు చేసి పెట్టేశారు. ఏంది ఇది? పోస్టులు అమ్ముకుంటారు, మళ్ళీ పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఏందో లోకల్గా కాలేజీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి కనుక పాల్గొన్నామని సర్టిఫికేట్ తెస్తే ఉద్యోగాలు ఇస్తారు. ఏందో ఇది, ఈ ఉద్యోగ ప్రక్రియలో ఈ జిమ్మిక్కులు ఏంటివో, ఈ మ్యాజిక్లు ఏంటివో, పేపర్ల లీకులు ఏంటివో, పరీక్షలు లేకుండా పోస్టులు ఇవ్వడాలు ఏంటివో, మొత్తం మీద ఇది అక్కడ చూసిన పరీక్ష రాసి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగం మనకే ఉంటుందని చెప్పి నమ్మకం ఉండట్లే. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కానీ ఉంచుకోవాల్సిన అవసరం ఎప్పుడు రద్దు అయిపోతాయి ఏమో ఇంకా 5 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత కూడా అదిగో ఇందులో అక్రమాలు జరిగాయని చెప్పి మళ్ళీ రద్దు అయిపోతాయేమో. కనీసం పారదర్శకత మెయింటైన్ చేయకుండా, పరీక్షలకు ఉండాల్సిన మెయిన్ గోప్యతనగానే మెయింటైన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతే ఏం ప్రభుత్వాలు, ఏం వ్యవస్థలు, ఏం గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళ గురించి వీళ్ళు.